ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే రోజులు కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం, మీరు అనుభవిస్తున్న కష్టాలకి ఫలితం, లేదా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావచ్చు. ఈ 26, 27, 28 తేదీల్లో జరగబోతున్నాయి. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఈ అదృష్టం మీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీరు చేయవలసింది, చేయకూడనిది మీకు పూర్తిగా చెబుతాము. మకర రాశి వారు చాలా శ్రమించేవారు. అంతేకాదు, మీరు బయటకు ఎంత గట్టిగా కనిపించినా లోపల చాలా భావోద్వేగం ఉంటుంది. మీరు ఎప్పుడూ నాకు రావాల్సింది రావాలి అనే దృఢ నమ్మకంతో ఉంటారు. ఈ 3 రోజులు మీ ఆ కృషికి ఫలితాన్ని ఇచ్చే సమయం అని చెప్పాలి. 26వ తేదీ ఈరోజు మీ జీవితంలో కొన్ని చిన్న సంఘటనలు జరుగుతాయి, కానీ అవే మీ భవిష్యత్తుకు పెద్ద మార్గం చూపిస్తాయి. ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు, ఒక పని గురించి ఆకస్మికంగా సమాచారం రావచ్చు, లేదా మీరు వదిలివేసిన పని మళ్ళీ ముందుకు రావచ్చు. ఇది సాధారణం కాదు, ఇది విశ్వం మీకు ఇచ్చే సంకేతం అని చెప్పాలి. కానీ ఒక జాగ్రత్త, ఈరోజు మీరు చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చిన్న విషయం పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. 26వ తేదీ ఆర్థిక పరిస్థితి. ఈరోజు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు చేయకండి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే 2-3 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు చేసిన ఆర్థిక నిర్ణయం 27, 28 తేదీల ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేమ, కుటుంబ విషయానికి వస్తే ఈరోజు మీ మాటలు చాలా ప్రభావాన్ని చూపుతాయి. మీరు అనుకోకుండా మాట్లాడిన మాట మీ దగ్గర వాళ్ళ మనసును బాధ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని కంట్రోల్ చేయండి. అలా చేస్తే మీ సంబంధాలు మరింత బలపడతాయి. 27వ తేదీ మీ జీవితంలో అసలు మార్పు మొదలయ్యే రోజు ఈరోజు అని చెప్పాలి. ఈరోజు మీకు ఒక మంచి వార్త, ఒక కొత్త అవకాశం, లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం అని చెప్పాలి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 27వ తేదీ ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త జాబ్ ఆఫర్, వ్యాపారంలో కొత్త డీల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు భయపడవద్దు. ధైర్యం చాలా అవసరం అని చెప్పాలి. 27వ తేదీ ప్రత్యేక సూచన. ఈరోజు మీరు ఆలస్యం చేయకండి. మీరు రేపు చూద్దాం అని వదిలేస్తే ఆ అవకాశం మళ్ళీ రావడం కష్టం అని గ్రహించండి. వెంటనే నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి. 28వ తేదీ మీరు 26, 27 తేదీల్లో చేసిన పనులకి ఫలితము చూపే రోజు ఈరోజు అని చెప్పాలి. ఈరోజు మీరు మంచి వార్త వింటారు. మీకు ప్రశంసలు వస్తాయి, లేదా మీ జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుంది. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యముగా కొత్త వ్యాపారం, కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త నిర్ణయం. కొన్ని ముఖ్యమైన సూచనలు. మకర రాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కోపాన్ని నియంత్రించండి. అవకాశాలను వదులుకోకండి. దేవుడిని ప్రార్థించండి. మకర రాశి వారు 26, 27, 28 తేదీల్లో మీరు కొన్ని వింత అనుభూతులు పొందవచ్చు. ఉదాహరణకు, ఒకే సంఖ్యలు మళ్ళీ కనిపించడం, ఒకే వ్యక్తి గురించి మళ్ళీ ఆలోచన రావడం, ఒక పని చేయాలనే అంతర్గత భావన కలగడం. ఇది సాధారణం కాదు. ఇవి విశ్వం మీకు ఇస్తున్న మార్గదర్శకాలు అని చెప్పాలి. చాలామంది ఈ సంకేతాలను పట్టించుకోరు. కానీ మీరు పట్టించుకుంటే మీరు ముందుకు వెళ్ళే దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి పాత్ర చాలా పెద్దది అవుతుంది. ఆ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీకు ఒక మంచి సలహా ఇస్తారు, ఒక అవకాశం చూపిస్తారు, లేదా ఒక సమస్య నుంచి బయటపడే మార్గం చూపిస్తారు. కానీ గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఎవరి మాట వినాలో అర్థం కాకపోవచ్చు. మీ మనసు చెప్పేదే వినండి, అదే సరైన దారిని చూపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు కొంతమంది వ్యక్తులకు జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఈ 3 రోజుల్లో అందరూ మీకు మంచివాళ్ళు కాదు. కొందరు మీ విజయం చూసి అసూయపడవచ్చు, మీకు తప్పుడు సలహా ఇవ్వవచ్చు, లేదా మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యముగా
చాలా స్వీట్గా మాట్లాడే వాళ్ళపై కాస్త జాగ్రత్తగా ఉండండి. అకస్మాత్తుగా దగ్గరయ్యే వ్యక్తులపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే అన్ని నవ్వులు నిజమైనవి కావు అని గ్రహించండి. ఈ 3 రోజుల్లో ఉద్యోగస్తులకు ఒక కీలక సమయం అని చెప్పాలి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఫలితాలను పొందవచ్చు, లేదా మీ పని గురించి పెద్దవాళ్ళు గమనించవచ్చు. కానీ మీరు ఒక చిన్న తప్పు చేస్తే ఆ అవకాశం తగ్గిపోవచ్చు. కాబట్టి మీ పని మీద పూర్తిగా కాన్సంట్రేషన్ పెట్టండి. మకర రాశి వారు ఈ 3 రోజుల్లో ఒక చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. ఉదయాన్నే సూర్యునికి నీళ్లు అర్పించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. సాయంత్రం నల్ల నువ్వులను దానం చేయండి. ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, పాజిటివ్ ఫలితాలను ఆకర్షిస్తుంది. మకర రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది మీకు ఒక దారిని చూపించింది. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మీ అదృష్టం ఏ సమయంలో వెలుగులోకి వస్తుంది, ఏ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మకర రాశి మిత్రులారా, ఇది చాలా కీలకమైన విషయం. ఈ 3 రోజుల్లో మీకు ముందుగా వచ్చిన భావనను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీరు మొదట అనుకున్నది చాలాసార్లు నిజమే అవుతుంది, కానీ ఎక్కువగా ఆలోచించడం వలన సందేహం వస్తుంది. ఇదే మీ పెద్ద తప్పు కావచ్చు. మొదట మనసు చెప్పేదే వినండి, తరువాత ఆలోచించండి. కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మీ అంతరాత్మను నమ్మండి, అలాగే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ సమతుల్యత మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ 3 రోజుల్లో మీ మనసులో ఒక పోరాటం జరుగుతుంది. ఒకవైపు భయం, సందేహం, మరోవైపు ఆశ, ధైర్యం. మీరు ఏ దారిని ఎంచుకుంటే అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చిన్న కానీ శక్తివంతమైన సూచన: మీరు ఒక చిన్న నోట్బుక్ తీసుకొని మీ ఆలోచనలను రాయండి. ఇది మీ సందేహాలను తగ్గిస్తుంది, మీకు స్పష్టతను ఇస్తుంది. తప్పకుండా దూరంగా ఉండవలసిన తప్పులు: ఈ 3 రోజుల్లో మీరు కొన్ని చిన్న తప్పులు చేస్తే పెద్ద అవకాశాలు చేతుల నుంచి జారిపోవచ్చు. ముఖ్యంగా ఈ తప్పులను చేయకండి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం: మీకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆనందంతో వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే ప్రతి అవకాశం నిజమైనది కాదు. కొన్నిసార్లు అది పరీక్ష మాత్రమే అని గ్రహించండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. 2. కోపంతో మాట్లాడటం: ఈ 3 రోజుల్లో మీ మాటలకు చాలా శక్తి ఉంటుంది. మీరు కోపంతో మాట్లాడితే మీకు దగ్గర వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది. మంచి సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉండండి. 3. ఎక్కువగా ఆలోచించడం: మకర రాశి వారికి ఇది సహజ స్వభావం అని చెప్పాలి. కానీ ఈ 3 రోజుల్లో ఎక్కువగా ఆలోచించడం వలన మీరు అవకాశాన్ని కోల్పోవచ్చు. కాబట్టి అవసరమైనంత మాత్రమే ఆలోచించండి. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. 4. అందరినీ నమ్మడం: ఈ 3 రోజుల్లో అందరూ మీకు మంచివారిలా కనిపిస్తారు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు, మీకు తప్పుడు దారిని చూపవచ్చు. కాబట్టి ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించండి. మకర రాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో ఒక అనుకోని మలుపు వస్తుంది. ఇది ఎలా ఉండవచ్చు: మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయడం, మీరు వదిలేసిన పని మళ్ళీ ప్రారంభం కావడం, ఒక పెద్ద సమస్య ఒక్కసారిగా పరిష్కారం కావడం. మొదట ఇది మీకు అయోమయంగా కనిపించవచ్చు, కానీ అదే మీ జీవితంలో ఒక మార్పును తీసుకువస్తుంది అని చెప్పాలి. మకర రాశి వారు, ఈ 3 రోజుల్లో మీరు ఒక చిన్న విషయం పాటిస్తే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. అదేమిటంటే కృతజ్ఞతాభావం. మీకు ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పండి. మీ జీవితంలో ఉన్న వ్యక్తులను గౌరవించండి. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న చోట అదృష్టం స్థిరపడుతుంది. ఆత్మవిశ్వాసం మీ అసలైన బలం. ఈ 3 రోజుల్లో మీకు అవసరమైనది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం, మీరు ఏదైనా చేయగలరని మీరు నమ్మడం, మీరు సరైన దారిలో ఉన్నారని విశ్వసించడం. ఈ నమ్మకం మీకు ధైర్యాన్ని ఇస్తుంది, మీ నిర్ణయాలను బలంగా చేస్తుంది. చిన్న శక్తివంతమైన సాధన: ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీకు కావలసిన విజయాన్ని ఊహించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా చేస్తుంది, మీ లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. జీవిత సందేశం: మకర రాశి మిత్రులారా, జీవితం ఎప్పుడూ సులభం కాదు, కానీ ప్రతి కష్టం మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. మీరు పడిన ప్రతి కష్టం మీ విజయానికి ఒక మెట్టు అని అర్థం. కాబట్టి ఎప్పుడూ వెనక్కి తగ్గకండి, మీ లక్ష్యాన్ని వదలకండి.
మకర రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీకు ఒక మంచి అవకాశం. మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం. మీ కలను నిజము చేసుకునే అవకాశం. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది అని చెప్పాలి. మకర రాశి వారికి ఈ 3 రోజులు శుభం కలగాలి. విజయం మీ వెంట ఉండాలి. ఓం నమ శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.